అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియో చూసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో ఉపయోగపడుతుంది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాంబూలం ఇస్తున్నారా? పద్ధతి పాటించకపోతే దోషం కలుగుతుంది. పండగలు, పర్వదినాలు, పెళ్ళిళ్ళు వంటి ప్రత్యేక సందర్భాల్లో మహిళలు తాంబూలాలు ఇచ్చి పుచ్చుకుంటారు. ఎవరైనా పెద్ద ముత్తైదువులు ఇంటికి వచ్చిన బొట్టు పెట్టి తాంబూలం ఇస్తారు. తాంబూలం ఇవ్వడానికి ఓ పద్ధతి ఉంటుంది. ఎలా పడితే అలా తాంబూలం ఇస్తే దాని ఫలితం ఉండదు సరికదా, దోషం కూడా ఉంటుందని పెద్దలు చెబుతారు. నోములు, పూజలు, వ్రతాల సమయంలో ఎక్కువగా మహిళలు తాంబూలాలు ఇచ్చి పుచ్చుకుంటారు. తాంబూలం ఇచ్చేందుకు కావాల్సిన అన్ని వస్తువులు తెచ్చుకుంటారు. కానీ ఇచ్చే పద్ధతిని కొందరు సరిగా పాటించరు. తాంబూలం ఇవ్వడంలోనే మీరు ఎదుటివారి శ్రేయస్సు ఎంత కోరుకుంటున్నారో అర్థమైపోతుంది. అసలు తాంబూలం ఎలా ఇవ్వాలి అంటే, ముందుగా 3 కానీ అంతకన్నా ఎక్కువ కానీ తమలపాకులు తీసుకోవాలి. అవి శుభ్రంగా నీటితో కడిగినవి అయి ఉండాలి. ఆకు తొడిమలు మనవైపు ఉండేలాగా చూసుకోవాలి. ఆకులో వేసే ఒక్క కూడా 1 తీసుకోకూడదు, 2 ఖచ్చితంగా ఉండాలి. మీరు ఎంత డబ్బు దర్శనంగా పెట్టాలి అనుకున్నా ఆ డబ్బుతో పాటు ₹1 విడిగా తాంబూలంలో పెట్టాలి. ఇంకా అరటి పండ్లు, యాపిల్ తాంబూలంలో ఇవ్వచ్చు. అయితే అవి కూడా 2 తీసుకోవాలి. వాటి తొడిమలు కూడా మనవైపు ఉండేలా చూసుకోవాలి. ఇంకా పసుపు, కుంకుమ, పువ్వులు ఇవన్నీ కూడా వాటికి చేర్చుకోవచ్చు. ఇలా తాంబూలానికి ఇవ్వాల్సినవి అన్నీ సర్దుకున్నాక ముత్తైదువు కాళ్ళకు పసుపు రాయాలి. పసుపు నేలకు అంటుకోకుండా క్లాత్ లేదా మ్యాట్ మీద వారి పాదాలు ఉంచి పసుపు రాయాలి. కొంతమంది పారాన్ని కూడా పెడతారు. మెడకు గంధం రాసి ముత్తైదువుకు కుంకుమ బొట్టు పెట్టి తాంబూలం ఇస్తారు. తర్వాత తాంబూలం తీసుకున్నవారు ఇచ్చిన వారికి కుంకుమ బొట్టు పెడతారు. వరలక్ష్మి వ్రతం నాడు తాంబూలం ఉదయం వేళ ఇస్తారు, లేదంటే సాయంత్రం ఇవ్వచ్చు. కానీ చీకటి పడక ముందే తాంబూలం ఇవ్వడం మంచిది. ఇలాంటి కొన్ని పద్ధతులు పాటించడం వల్ల ఇచ్చిన వారికి, పుచ్చుకున్న వారికి దోషం ఉండదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి.